అయ్యా, మా చిన్నపిల్లలు దాహంతో అల్లాడుతున్నారు. అల్లాహ్ పేరుతో కొంచెం నీళ్ళివ్వండి. నీళ్లు కావాలా? అయితే డబ్బివ్వండి. ఈ బావి నీరు ఉచితం కాదు. ఒక్క చుక్క కూడా డబ్బు లేకుండా దొరకదు. ఎండలు మండుతున్నాయి. మదీనా నేల కాలిపోతోంది. ప్రజలకు తాగడానికి నీరు కూడా దొరకటం లేదు. దాహంతో చిన్నపిల్లలు ఏడుస్తున్నారు. మహిళలు దూర ప్రాంతాల నుంచి నీళ్లు మోస్తున్నారు. ఆ సమయంలో మదీనాలో తీయని నీరు ఇచ్చే ఒకే ఒక్క బావి ఉండేది. దాని పేరు బిర్ రూమా బావి. ఆ బావి ఒక ధనిక యూదు వ్యక్తి సొంతం. అతను ఆ నీటిని ఉచితంగా ఇవ్వలేదు. ప్రతి బిందె నీటికి డబ్బు తీసుకునేవాడు. పేదలకు ఇది చాలా కష్టంగా మారింది. దాహం తీర్చుకోవాలంటే డబ్బు ఉండాలి, లేకపోతే ఉప్పు నీళ్లు తాగాల్సిందే. ఈ పరిస్థితిని చూసిన దైవ ప్రవక్త వారు చాలా బాధపడ్డారు. అప్పుడు సహాబాలను ఉద్దేశించి ఇలా అన్నారు: రూమా బావిని కొనుగోలు చేసి ముస్లింల కోసం వక్ఫ్ చేసే వ్యక్తికి జన్నతుంటుంది. ఈ మాట విన్న వెంటనే